ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజిటేబుల్ పరాటా చేసుకుందాం. గోధుమ పిండితో హెల్తీగా. కావలసినవి గోధుమ పిండిలో వేడి నీళ్ళు, నూనె వేసుకొని బాగా మెత్తగా ముద్దలా. కావలసినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, బంగాళదుంప ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగాక వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. కొత్తిమీర వేసుకోవాలి. స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. తయారు చేసుకునేవండి. ఇప్పుడు గోధుమ పిండిని పక్కన మా పాప తినేస్తుందో చెప్పాలా? సరే, ఇందులో స్టఫింగ్ పెట్టుకొని పుల్కాలా చేసుకోవాలండి. ఇలా కర్రీ బయటకు రాకుండా ప్రెస్ చేసుకొని రెండు వైపులు నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుందండి. పాన్ పెట్టుకొని ఆయిల్ రాసుకొని ఇలా రెండు వైపులా పాన్ మీద కాల్చుకోవాలి ఆయిల్ వేసుకొని. ఓకే ఫ్రెండ్స్, పుల్కా రెడీ అయిపోయింది. వెజిటేబుల్ పరోటా రెడీ అయిపోయింది. మా పరోటా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.